కాబట్టి ఈ ఆదివారం క్లాస్లో మనం సో, యాత్ర లేక ధామాల దర్శనం, పుణ్యక్షేత్రాల యొక్క విశిష్టత, అక్కడ మనం పొందేటువంటి ప్రయోజనం, మనం ఉండవలసిన విధి విధానాలు, వీటన్నిటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకొని తర్వాత కంచిలో యాత్రలో ఏవి జరుగుతాయో ఈ తర్వాత చూసుకుంటా, అది వేరే క్లాసుల్లో. బట్ ఇది జనరల్ గా అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మనం దాని గురించి వివరాలు చర్చించుకుంటాం. ఎస్పెషల్ గా భారతదేశంలో సనాతన ధర్మానికి చెందిన మనం ఓకే ఈ మన దేశం అంతా నిండిపోయి ఉన్నాయి అన్నమాట పుణ్యక్షేత్రాలతో, ధామాలతో, పుణ్యధామాలు ఉంటుంది. ఏంటి ఇక్కడ మాత్రమే ఉన్నాయా? ప్రపంచంలో ఎక్కడ కూడా ధామాలు లేవా? భారతదేశంలో మాత్రమే మనకి అవకాశం వచ్చిందా అంటే ఖచ్చితంగా ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఎక్కువ అదృష్టం ఉంది. మరి దేన్ని ధామాలను అంటారు అంటే ఎక్కడైతే భగవంతుడు ఆవిర్భవించాడో, ఎక్కడైతే శుద్ధ భక్తుడు ఒకడు ఆవిర్భవించాడో, శుద్ధ భక్తుడు ఆవిర్భించిన స్థలాలన్నీ కూడా మనం ఏమంటాం? వాటిని ధామం అంటాం, లేదా పుణ్యక్షేత్రం అంటాం. భగవంతుడు స్వయంగా ఉండేటువంటి తన యొక్క వైకుంఠ లోకాల తన ధామాన్ని దాన్ని తీసుకొచ్చి అట్లే ఇక్కడ దించాడు అనమాట. దాని వైభవము, దాని ఐశ్వర్యం అంతా కూడా ఇక్కడ దించాడు అనమాట. అయితే దాని ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం ఆ వైభవాన్ని. ఎందుకనంటే ఇంకా ఆ స్థాయిలో మనం ఇంకా పవిత్రము అవ్వలేదు. మనం ఇంకా మన భౌతిక కళ్ళతో, మన యొక్క భౌతిక చేష్టలతో మనం ఇంకా కామక్రోధ మనమాత్సలతో ఉన్నాం కాబట్టి ఆ యొక్క ఐశ్వర్యము, ఆ యొక్క వైభవం మనం ఇప్పుడు ఇక్కడ మనం చూడలేమన్నమాట. ఇక్కడ మనం అయితే ఇది అనాది కాలం నుంచి శాస్త్రంలో కావచ్చు, లేకపోతే ఆచార్యులు కావచ్చు, వీటిని ధృవీకరించారు. ఎందుకంటే అది వాళ్ళు అనుభవించగలుగుతున్నారు, వాళ్ళు ఆ విధంగా చూడగలుగుతున్నారు దాన్ని. వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళ సాధనని, వాళ్ళ లీలల్ని అన్ని కూడా వాళ్ళు అద్భుతంగా వాటిని అక్కడ వాళ్ళు ప్రదర్శించగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి అది ధామంగానే కనబడుతుంది. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు తిరుమలకి వెళ్ళామనుకోండి, తిరుమలకి వెళ్తే రోడ్లు ఓకేనా, హోటళ్ళు, ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, షాపింగ్, ఇవి తప్ప మనకి లోపలికి వెళ్ళి భగవానుడి యొక్క వైభవం మనం చూసేటువంటి శక్తి మనకి ప్రస్తుతానికి లేదు. మనం చూడాలి అంటే ఫస్ట్ వినాల. అంటే భగవంతుడిని ధామలు ఎలా చూడగలుగుతామంటే వినడం ద్వారా చూడగలుగుతాం ఆయన్ని. ఒట్టి మనకి భౌతిక కళ్ళు ఉన్నంత మాత్రాన మనం భగవంతుని చూసామనే దాని అర్థం కాదు. మనం పరిగెత్తుకుంటూ వెళ్తాము, క్యూలో నిలబడతాము, తర్వాత ఒక సెకండ్ లో మనల్ని తోసేస్తారు మనల్ని. ఇప్పుడు మనం ఏమంటున్నాం? అరే అంత దూరం మనం గంటల తగలబడి ఆడ ఉన్నాము, కానీ ఇక్కడ మనకు భగవంతుడు చూడలేకపోయావే అండి. మనకు గంటలు పెట్టిన మన భగవంతుడు మనకు అంత బోరు కొట్టేస్తుంది. మనకు నిజంగా గంట పెట్టి పెట్టాము కాడా, ఉండండి ఎవరికి అవకాశం లేదు, మీరు గంట సేపు మీరు భగవంతుడు చూసుకున్నారంటే 2 నిమిషాలు చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గురించి మనము వెళ్ళా, ఆ వైభవాన్ని మనం తరించాల. అందుకనే ధామాన్ని చూడాలి అని అంటే చెవులతో చూడాలా, కళ్ళతో చూసేది కాదు ధామం అంటే. సో మన చెవుల ద్వారా వింటే అప్పుడు కళ్ళ ముందు అవి ఆవిష్కరించబడతాయి. అంతేగాని నాకు కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను పరిగెత్తుకుంటే వెళ్ళినా కూడా మన ఓపిక సహనం లేదు. ఎందుకంటే 2 నిమిషాలు దాటిన తర్వాత మనం పట్టించుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం మనం. కాబట్టి ధామము అన్నప్పుడు దాని వైభవాన్ని మనం వినగలిగి ఉండాలి. ఎవరి ద్వారా? గురు పరంపర ఉన్నటువంటి భక్తుల ద్వారా. అందుకనే యాత్ర అనేది ఎప్పుడు ఎవరితో చేయాలి అంటే భక్తులతో చేయాలి. అప్పుడే వాళ్ళ మధ్యలో నుంచి మనం వింటూ ఆ వైభవాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి కానీ మందిరం చూసామనుకోండి, అప్పుడు వచ్చేటువంటి అనుభవం టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అందువల్ల
ధామం అంటే సాధారణటువంటి స్థలం కాదు అది. అత్యంత ఆధ్యాత్మిక శక్తితో నిన్నటువంటి ప్రదేశం అది. ఇంకా చెప్పాలంటే మనం మనలో ఎన్ని భౌతిక భావనలు ఉన్నా సరే అటువంటి ప్లేస్కి వెళ్తే కొన్ని సందర్భాల్లో మన యొక్క స్థితిగతులనే మార్చేయగలుగుతుంది. మనం చూసేటువంటి దృష్టినే మార్చేయగలుగుతుంది. అంత శక్తి ఆ ప్రదేశాలకు ఉన్నాయన్నమాట. సాక్షాత్తు దేవదేవుడు వచ్చి అక్కడ తన తన పాదాలను అక్కడ మోపాడు. ఎస్, ఇప్పుడు మనం ఈ కళతో మనం చూసినప్పుడు ఖచ్చితంగా అది కూడా ఒక నార్మల్ ఒక ఊరు లాగే కనబడుతుంది. కానీ మనం ట్రైన్ అయితే, భక్తిలో కానీ ట్రైన్ అయితే, శ్రవణం కీర్తనంతో స్మరణంతో మనం కానీ ట్రైన్ అయితే అప్పుడు ఆ ధామంలో నిజంగా వైకుంఠాన్ని మనం దర్శించగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ లో ఉన్నాం, జపం చేసుకుంటూ భగవంతు గురించి శ్రవణం చేస్తూ ఆ సేవలో పాల్గొంటూ ఆ విధంగా క్రమక్రమంగా ఆ భక్తి తాలూకు ఎమోషన్స్ ఉన్నాయి, ఆ భావాలు లోపల నుంచి అవి ఇప్పుడిప్పుడే బయటికి వస్తా ఉన్నాయి అన్నమాట. ఎట్లయితే భౌతికంగా మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయో, అంటే కొన్ని వస్తువులు చూసినప్పుడు మనకి ఆనందం రావడం, కొన్ని వస్తువులతో మనకి అనుబంధం ఉండడం, ఎట్లా మనకి భౌతిక ప్రపంచంలో ఓకేనా మనం కొన్న బైక్ లేకపోతే మనం కొన్న కారు అవి చూసినప్పుడు మనకు కొన్ని జ్ఞాపకాలు మనకు గుర్తొస్తాయి అన్నమాట. అట్లానే భగవంతుడి యొక్క ధామాలు కూడా మనం చూసినప్పుడు మనం మర్చిపోయినటువంటి ఆధ్యాత్మిక భావనలన్నీ కూడా అవి మనలో నుంచి అవి బయటికి రావడానికి అవకాశం అక్కడ ఉందన్నమాట. అక్కడ అలాగే ఎటువంటి ప్లేస్ ఇంకా మనం ధామం అంటారు అని అంటే, భక్తుడు సాధన చేసిన ప్లేస్ లో కావచ్చు, భక్తుడు తపస్సు చేసిన ప్లేస్ లో, లేకపోతే వాళ్ళు యజ్ఞం చేసిన ప్లేస్ ను కూడా ధామం అంటారు. అక్కడ భగవంతుడు రాకపోయి ఉండొచ్చు, కానీ ఒక భక్తుడు అక్కడ కూర్చొని అక్కడ సాధన చేసి భగవంతుని తలుచుకుంటూ ఆయన ఆహ్వానించడానికి ఆయన చేసినటువంటి ప్రదేశం అంతా కూడా అది కూడా ధామం అని చెప్పొచ్చు. సో చాణక్య పండిట్ ఏమంటారంటే, దేన్ని ధామం అంటారు అని అంటారంట, ఎప్పుడు దాన్ని ధామం అంటారంటే, ఏ ప్లేస్ అయినా సరే మీరు భక్తుడి యొక్క సాంగత్యం తీసుకొని భక్తుడితో గురించి మీరు వినడం కావచ్చు, భక్తుడి దగ్గర నుంచి మీరు మీరు నేర్చుకోవడం కానీ జరిగితే అది ఏ ప్లేస్ అయినా సరే ధామమే అది. కానీ కేవలం మనం వెళ్ళి ఏదో కోనేరు ఉందంటే ఆడ స్నానం చేసి వచ్చేస్తే, లేకపోతే అక్కడికి వెళ్ళి ఉన్న వాటిని జస్ట్ కళ్ళతో వరకు చూసుకొని వచ్చేసి హాయిగా అక్కడ ఏదో మనకు కావాల్సిన విధంగా మనం హోటల్లో వాటిల్లో ఉండి కంఫర్టబుల్ గా పడుకొని వస్తే దాన్ని ధామం అని అంటారు. ఎక్కడైతే భక్తుల సాంగత్యంలో మనం నేర్చుకుంటామో తెలుసుకుంటామో భగవంతుడి గురించి, అది ఏ ప్లేస్ అయినా ధామమే. చరిత్ర ప్రకారంగా చాలా ధామాలు ఉన్నాయి, కానీ అక్కడ మనకు భక్తుల సాంగత్యం దొరకలేదు అనుకోండి, అప్పుడు దాన్ని ధామం కింద పరిగణించబడదు అనమాట. ఉదాహరణకి ఈ చిన్న బిల్డింగ్ తీసుకుందాం, నేను ధామం అంటావా? ఈ ప్లేస్ ని ధామం అంటావా? అనొచ్చా? ఎట్లా? కీర్తన, కథ, ప్రసాదం, దర్శనం అన్ని జరుగుతూనే ఉంది. మేబీ చారిత్రాత్మకంగా ఇదేం ధామమేం కాదు, కానీ ధామంలో జరగాల్సిన యాక్టివిటీస్ అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. మనం పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, కానీ ఇవేం జరగడం లేదు. చారిత్రాత్మకంగా ధామం అని చెప్పొచ్చు, కానీ దాని తాలూకు లాభం మాత్రం మనకు తెలియట్లే, పొందలేకపోతున్నాం మనం. అట్లాగే ఈ ధామాన్ని ఒక శక్తివంతమైన ప్రదేశం కింద అంటాం అనమాట. ఎందుకనంటే అది భక్తికి ప్రాణం పోస్తుంది. మళ్ళీ మనం ఇళ్లలో కూర్చొని లేకపోతే బాధ్యతల నడుమ పనులు చూసుకుంటూ అది తిరుగుతూ ఉన్నప్పుడు మన క్రమక్రమంగా మన భక్తి తాలూకు సాధన పడిపోతూ వస్తుంది అనమాట. ఎందుకంటే చేయాలప్పుడు కూడా టైం లేదు. ఒకవేళ చేసినా కూడా ఈ యాక్టివిటీస్ వల్ల మనకి భగవంతుడు గుర్తు రావట్లే. మనకి ఎంతసేపు పని ఎప్పుడైపోద్ది, ఈ ఆలోచనలు ఉన్నాయి, కానీ ఇక్కడ భగవంతుడి గురించి ఆలోచన మనకి రావట్లే. కాబట్టి మనం యాత్రకి వెళ్తాం అనమాట. యాత్రకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇవేవి మనకి అక్కడ పనులు ఏం లేవు. ఇంకా ఇక్కడ 2-3 రోజులు మనం కంప్లీట్ గా ఆఫ్ అయిపోయాం ఇక్కడ నుంచి. అప్పుడు అక్కడ ఒకే ఒక పని ఉంది, ఏంటది? వినడం, కీర్తన చేయడం, దర్శించుకోవడం, భక్తుల సాంగత్యంలో నేర్చుకోవడం. సో ఆ ధామంలో మళ్ళీ పడుకొని నిద్రపోవడం మళ్ళీ. ఓకేనా? అంటే కంప్లీట్ గా 24/7
మనం ఆధ్యాత్మిక వాతావరణంలో పూర్తిగా మనం అక్కడ నిమగ్నం అవడం వల్ల మళ్ళీ ఏదైతే భక్తిలో ఏదైతే మన ఉత్సాహం తగ్గిపోయిందో మళ్ళీ వాటికి ప్రేరణ కలిగించేటువంటి అవకాశం మనకి దొరికింది. ఎందుకంటే అది శక్తివంతమైన ప్రదేశం, ఇది సాధారణమైనటువంటి ప్రదేశం కాదనమాట. తర్వాత ఇంకోటి అది తీర్థయాత్ర, తీర్థం, అది ధామం అని ఎప్పుడు అంటారంటే ప్రముఖంగా అక్కడ నామ సంకీర్తన జరిగితే భగవంతుడి యొక్క నామాల్ని నిత్యం అక్కడ ఘోషిస్తా ఉందనుకోండి. సో అటువంటి ప్రదేశంలో మనం నామాన్ని ప్రముఖంగా పెట్టుకొని మనం అక్కడ నామం చేసుకుంటూ ఎప్పుడు ఉండాలన్నమాట. అక్కడ మనం తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా అంటూ ఉంటారు కదా, ఏమని గోవింద గోవింద అని అంటూనే ఉంటారు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు కొంచెం ప్రెషర్ వచ్చేసిందిలేండి అనడానికి. ఇంకా భగవంతుడి ముందర ఏదో అనాలి కాబట్టి అనాలన్నట్టుగా ఉంది. అంతకుముందు ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి గోవిందని అనుకుంటానే పోతానే ఉండేవాళ్ళు. భగవంతుని మళ్ళీ దర్శించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకునేదాకా ఇంకా వేరే పనే లేదు, ఇంకా వేరే ఆలోచన లేదు. అందువల్ల వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు నడిచినా కూడా వాళ్ళకి కాళ్ళు నొప్పులు ఉండేది కాదు, వాళ్ళు అలసిపోయే వాళ్ళు కాదు. వాళ్ళు హ్యాపీగా ఆనందంగా పోయి మళ్ళీ ఆనందంగా తిరిగి వచ్చేవాళ్ళు వేల కిలోమీటర్లు. కాబట్టి ధామం అంటే ఏంటి అంటే ముఖ్యంగా భగవుడి యొక్క శ్రవణం జరగాలి అక్కడ. భగవుడి యొక్క శ్రవణం జరగాలి, భగవుడి యొక్క లీలల యొక్క శ్రవణాన్ని జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ ప్రదేశాన్ని ఏమంటాం, ధామం అంటాం. అందువల్ల మనం చాలా మంది యాత్ర అనగానే ఓకేనా వెంటనే ఓకేనా ఫస్ట్ వచ్చేది ఏసీ బస్సు బుక్ చేశారా లేదా, ఏసీ రూమ్ ఉందా లేదా, మంచి రెస్టారెంట్ దొరికిందా లేదా, ఓకే, ఆలోచన టక్కన అటు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఫస్ట్ బాబు దానికి కావాల్సిన టూరిస్ట్ ప్లేసులు చాలా ఉన్నాయి. అవి అవి కావడానికి, విలాసంగా ఉండడానికి, ఉన్న డబ్బులు తగలబెట్టుకోవడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఆడికి వెళ్తున్నామంటే మనం ఆల్రెడీ మానసికంగా రెడీ అయిపోవాలి అక్కడ. దేనికి, ఎందుకు వెళ్తున్నాం అక్కడికి, భగవాన్ గురించి వినడానికి. ఉన్న ఏ వసతి ఉంటే ఆ వసతిలో మనం అడ్జస్ట్ అయ్యి ఉం, ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని మనం పూర్తి స్థాయిలో సాధన చేసుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఆ ధామానికి, మళ్ళీ మనకు ఆ దర్శనం జరుగుతుందో, మళ్ళీ మనకు అంత టైం ఉంటుందో లేదో తెలియదు. నేను ఉండబోయే 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, నేను 24 గంటలు నేను పూర్తిగా వినియోగించుకోవాలి. ఎట్లా నేను వెళ్తే ఆడిపోయి పడుకొని నిద్రపోవడమే కదా మిగతాదంతా. ధామ నుంచి బయటకు వస్తే నిద్రపోవడం, మన పనుల నిమగ్నం అవడం, పరిగెత్తడం, అక్కడికి ఇక్కడ పరిగెత్తడం, భగవంతుడి గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా చేస్తుంది మిగతా స్థలాలన్నీ. కానీ ఇక్కడ మనం పూర్తి అడ్వాంటేజ్ తీసుకోవాలి. అంటే అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక విధంగా కాంపిటీషన్ జరగాలన్నమాట. ఎట్లా, నువ్వు ఎన్ని మాలలు చేసావు, నేను ఎన్ని మాలలు చేశాను, నువ్వు ఎన్ని గంటలు నిద్రలేసావు, నేను ఎన్ని గంటలు నిద్రలేసాను, నువ్వు ఎన్ని ప్రదక్షిణాలు నువ్వు ఎన్ని చేసావు, నేను ఎన్ని చేశాను, ఏమో? నువ్వు ఎంత శ్రవణాన్ని నువ్వు ఎంత చూసి ఎంత గుర్తు పెట్టుకున్నావు. సో ఆ కాంపిటీషన్ జరగాలన్నమాట. ఎందుకంటే అది జరగబోయేది 2-3 రోజులే. అసలు మానవ జన్మ దొరకడమే చాలా చాలా రేర్. ఇది అతి దుర్లభం మానవ జన్మ దొరకడం అనేది. ఆ మానవ జన్మలో మనం ఈ బాధ్యతల నడుమ మనం భగవంతుని గుర్తు పెట్టుకోవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అది. అలాంటిది మనకు దొరికినటువంటి 2 రోజులు 3 రోజులు మనం పూర్తి స్థాయిలో అక్కడ ఉండి కేవలం ఇంక దేని గురించి ఆలోచించకుండా కేవలం భగవన్ గురించి మాత్రమే ఆలోచించుకోవడానికి, మనకి భగవన్ గల సంబంధాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మన మన జీవితాన్ని అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా సరే భవిష్యత్తులో నేను అటువైపు నేను నడవాలి అని దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం. కాబట్టి ధామం అంటే భగవంతుడు ఆవిర్భవించింది అయి ఉండొచ్చు, లేకపోతే ఒక భక్తుడు ఆవిర్భవించింది అయి ఉండొచ్చు, లేదా ఒక భక్తుడు తపస్సు చేసిన ప్లేస్ అయి ఉండొచ్చు భగవంతుడి కోసం. లేదా ఏ ధామం అయితే మనకి ప్రాణం పోస్తుంది భక్తికి. మళ్ళీ ఇప్పుడు దాకా ఆ భక్తి చేయడంలో ఎక్కడో ఒక అలసత్వం ఉన్నింది, ఎక్కడో ఒక ఏమరపాటు ఉన్నింది. కానీ మళ్ళీ అది జాగృతం అయిందనమాట. ఎస్, లేదు అలా అనవసరంగా నేను వేస్ట్ అయింది ఇన్ని రోజులు, మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి, మళ్ళీ మళ్ళీ ఉత్సాహంగా మొదలు పెట్టాలి నేను అని మళ్ళీ మనకి ఒక ఒక ఊపునిస్తుంది అనమాట, ప్రాణం పోస్తుంది.
సో ఆ విధంగా ప్రముఖ ప్రక్రియ అక్కడంతా ఏంటి నామ సంకీర్తన జరుగుతూ ఉండి భగవుడిగా లీలా శ్రవణము జరుగుతూ ఉంటే ఆ ప్లేస్ ఏమంటారు? ధామం అంటారు. ఎస్. సో ముఖ్యంగా ధామ యొక్క ఎందుకు నేను ధామాన్ని నేను నేను ఖచ్చితంగా నేను వెళ్ళి అక్కడ నేను గడపాలి, ధామాన్ని ఎందుకు దర్శించుకోవాలి అంటే భక్తులతో కలుసుకొని అనుక్షణం శ్రవణం కీర్తన సేవలో నిమగ్నం అవ్వడానికి. అనుక్షణం అంటే ఒక సెకండ్ కూడా నేను వేస్ట్ చేయకూడదు. మళ్ళీ మళ్ళీ ఇటువంటి సాంగత్యం, మళ్ళీ ఇటువంటి ప్రేరణ, మళ్ళీ ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకపోవచ్చేమో ఇంకా మళ్ళీ. ఉం? కాబట్టి దీన్ని నేను పూర్తి స్థాయిలో నేను వినియోగించుకోవాలి. ఎందుకంటే భక్తులు ఎక్కడ కూడా భక్తులు ఉన్నారు, కానీ మనకు కావాల్సినప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వేరే పనిలో ఉండొచ్చు, వాళ్ళు వేరే బాధ్యతల్లో వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మనకి సరిగ్గా రెస్పాండ్ కాలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మనం మంగళాతప్పుడు కలుసుకున్నా లేకపోతే ఇంకోటప్పుడు కలుసుకున్నా కూడా మళ్ళీ వెంటనే పనులు ఉన్నాయి మళ్ళీ వెంటనే. కాబట్టి ఆలోచనలు అన్ని ఎక్కడ ఉన్నాయి? పనుల మీద ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కలుసుకొని మాట్లాడడానికి కొంచెం టైము తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు గుర్తొస్తూ ఉంటుంది, వెళ్ళాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళాలని. కానీ దామోలు అట్లా కాదు కదా. అందరూ ఫ్రీగా ఉంటారు, అందరూ ఒకే టైమింగ్ ఫాలో అవుతారు, అందరూ ఒకే రకంగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి నాకు 24 గంటలు నాకు అక్కడ అందుబాటులో ఉన్నారు. కాబట్టి వాళ్ళ సాంగత్యం నేను శ్రవణం, కీర్తనం, స్మరణం ఇవన్నీ కూడా చేసుకుని దాంట్లో నిమగ్నమయ్యడానికి నాకు ఒక అవకాశం నాకు దొరుకుతుంది అన్నమాట. ఇదే యాక్చువల్ నియమం అన్నమాట. యాత్ర యొక్క ప్రథమ నియమం ఏంటంటే మా మొత్తానికి నేను భక్తులతో కలుసుకొని నేను ఇవన్నీ నేను నిర్వర్తించగలను అనేటువంటి ఒక ఆనందం అన్నమాట. నియమం అంటే అది రూల్ లాగా తీసుకోకూడదు. అది రూల్ నేను భక్తులు కలవాలన్నమాట, ఇదంతా కష్టం, ఇదంతా నేను కూర్చొని పోయి వినాలా, ఇది కాదు. అది నియమం కాదు, అది స్వతంత్రంగా మనం పాటించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనల్ని ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి మనకు బయటపడేయబోతుంది ఈ సాంగత్యం, ఈ శ్రవణం కీర్తనం అన్ని కూడా మనల్ని ఎక్కడి నుంచి మనల్ని బయట పడేస్తామండి. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని బయటపడైపోతుంది ఇది. అందువల్ల నేను ఇంకా ఆనందంగా దాంట్లో నేను పాల్గొనాలి. సో కొంతమంది అనుకోవచ్చు మనకి అన్ని పరిస్థితుల్లో డబ్బులు ఉండకపోవచ్చు వెళ్ళడానికి, ఇటువంటి యాత్రలు వేసినప్పుడు అన్ని పరిస్థితుల్లో ఆ, నాకు వేరే బాధ్యతలు రావచ్చు, అన్ని పరిస్థితులు నేను పోలేకపోవచ్చు. అందుకే అంటున్నాం ఏంటని అంటే ఇటువంటి వచ్చినప్పుడు మనం భక్తుల సాంగత్యాలు వెళ్ళే అవకాశం మనకు దొరికినప్పుడు ఏదైనా సరే మనం కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలి. దానికోసం మనం కొంత కాంప్రమైజ్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇటువంటి సాంగత్యం రేపు మనకు డబ్బులు మనకు దొరకపోవచ్చు. రేపు మనకి సమయం ఉన్నప్పుడు ఇప్పుడు రేపు మనకు సమయం ఉండొచ్చు, కానీ ఆ సమయంలో ఇది వేయకపోవచ్చు. మనకి ఆఫర్లు వచ్చినప్పుడు ప్రతిసారి మన డబ్బులు ఉన్నప్పుడే పోయి కొంటున్నావా? ఏం చేస్తున్నావు? అప్పు చేసైనా కొంటాం కదా. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు అన్ని ఆఫర్కి? ఓకే, లేకపోతే మనకు అనుకూలమైన కాలంలోనే వస్తున్నాయి ఆఫర్లన్నీ? ఏ కాలంలోనే వస్తున్నాయి, కానీ మన ప్లానింగ్ లో ఉంది ఎప్పుడైనా వస్తే నేను రెడీగా ఉండాలి. కాబట్టి నేను ఏదో ఒకటి ఎత్తి పెట్టుకోవాలి, నేను చూసి పెట్టుకోవాలి. ఆ సమయం నాకు ఏది ఇబ్బంది కలగకుండా నేను ముందుగానే జాగ్రత్త పడాలని ఎట్లయితే మనం అనుకుంటామో అట్లానే యాత్ర విషయంలో కూడా మనం ఎందుకంటే ఇక్కడ చేయబోయే ప్రతి కార్యం మనకి శాశ్వతమైనటువంటి లాభం ఉంది. ఇక్కడ మనకి శాశ్వతమైనటువంటి లాభం ఉందన్నమాట. సో మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మనకి అన్ని బాగున్నప్పుడు, మనకు అన్ని జరిగినప్పుడు అది ఈ జరగాలనే రూల్ ఏమీ లేదు. మనం అప్పు చేసి ఆఫర్లో కొనేటివన్నీ మన కళ్ళ ముందే ఎగిరిపోతుంటాయి, మన కళ్ళ ముందే చెదిరిపోతుంటాయి, ఇవన్నీ మన కళ్ళ ముందే దూరం అవుతూ ఉంటాయి. కానీ ఇటువంటి వాడికి ఒకవేళ అప్పు చేసినా కూడా ఇది మన వెనకాలే శాశ్వతంగా మనతో పాటు రాబోతున్నాయి. ఎందుకంటే భక్తిలో నిమగ్నం చేసే ప్రతి అంశం మనం మరణం తర్వాత కూడా మనతో పాటే ఇవి ప్రయాణిస్తాయి.
కాబట్టి ఇది స్వతంత్రంగా హ్యాపీగా చేసుకోవాలి. ఇదేదో నియమం లాగా మేము ఆడిపోతే ఇప్పుడు నేను వినాలనా, నేను చూడాలనా, నేను కీర్తించాలనా కాదు. అసలు ధామం అంటే నేను సిద్ధంగా ఉన్నాను భక్తుల సంగతి నేను ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి. అలాగే ఒక ధామంలో మాత్రమే భక్తి అంగాలు, ముఖ్యంగా 64 భక్తి అంగాలు ఉన్నాయన్నమాట. 64 భక్తి అంగాల్లో అత్యంతంగా మనం పాటించాల్సిన 5 అంగాలు ముఖ్యంగా పాటించాల్సింది. ఒకటి సాధు సంఘం, నామ సంకీర్తన, శ్రీమద్ భాగవత శ్రవణం, విగ్రహ సేవ, 5 మథురావాసం. ఈ 5 చాలా పవర్ఫుల్ అన్నమాట, శక్తివంతమైనవి మనము భక్తులు ఎదగడానికి. కానీ ఒక యాత్రకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ 5 ఆడ 5 అక్కడ మనకు కనబడతాయి అన్నమాట. 5టిని మనం పూర్తి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, వాటి ప్రయోజనం పొందవచ్చు. ధామంలో మనకి సాధు సాంగత్యం, 2 నామ సంకీర్తన, 3 భాగవత శ్రవణ కాదు. ఇప్పుడు మామూలుగా మనం ఇంటికాడ ఉన్నాం అనుకోండి, మనం భాగవతం కాసేపు మిస్ అయిపోవచ్చు. ఓకే, అయితే విగ్రహ సేవ మిస్ అవ్వచ్చు, అయితే సాధు సాంగత్యం, మథురావాసం ఏదైనా మనం మిస్ అవ్వచ్చు. కానీ ఒక యాత్రకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ 5 పరిపూర్ణంగా మనం ఆస్వాదించవచ్చు అన్నమాట, ఈ 5 విషయాలు. ఓకేనా. 3 విగ్రహ సేవ. మనకి అక్కడ అవకాశం ఉంటే కొంతమంది మనకి కొద్దిగా ఇదిగో ఈ సేవ చేసి ఇవ్వండి, కొద్ది పూలు కట్టించండి, ఏదో ఒకటి చెప్తారనమాట మనకి. ఓకే, విగ్రహానికి. తర్వాత మథురావాసం అంటే అండి ధామంలో నివసించడం. మనం 2 రోజులు కానీ 3 రోజులు కానీ మనం అక్కడ నివసిస్తున్నాం అన్నమాట. సో ఈ లెక్కన కానీ మనం ఎత్తుకుంటే గనక, మనం చూసుకుంటే ఒక యాత్రలో మాత్రమే ఈ 5 అంగాలు మనం పరిపూర్ణంగా, అది 2 రోజుల 5 రోజుల వారమా, మనం అక్కడ ఉండి వీటన్నిటిని మనం కొనసాగించవచ్చు మనం. కాబట్టి ప్రజల ధామంలో చేసినప్పుడు ఈ అన్ని విషయాలు ఏం చేసినా సరే దాని రెట్లు 1000 రెట్లు ఫలితం వస్తుంది అనమాట, మీరు ఏం చేసినా సరే ధామంలో. అందువల్ల ఈ 5 అంగాలు ఒక యాత్రలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాక్టికల్ గా మనం ప్రతిరోజు ఏదో ఒకటి మనం వీటికి మనం ఎక్స్పోజ్ అవడం అనేది చాలా సులభం మనం. ఇంకా ఇప్పుడు మన కంచిలోకి వెళ్లే ముందర, కంచిలో మనం చూడబోయేటువంటి మెయిన్ మందిరాలు ఒక 15 ఉన్నాయన్నమాట. ఏదేం చెప్పేది, కంచి కామాక్షి చూడకుండానే, ఏకాంబరేశ్వర శివుడి మందిరం చూడకుండానే, ఈ 2 చూడకుండానే 15 మందిరాలు ఉన్నాయి. సో వీటిని ఏమంటారంటే దివ్య దేశాలు అంటారు. వాటిని దివ్య దేశాలు అంటారు. సో ముఖ్యంగా శ్రీ సంప్రదాయంలో రామానుజాచార్య సంప్రదాయంలో ఆళ్వార్లు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అక్కడ ఉండి నివసించి భగవంతుణ్ణి కీర్తించింది. వాళ్ళ దివ్య ప్రబంధాలు ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని కీర్తనలు భగవంతుడిని ఉద్దేశిస్తూ కొన్ని మందిరాల్లో మాత్రమే వాళ్ళు చేశారన్నమాట, భగవంతుని కీర్తించింది. వాళ్ళ దివ్య ప్రబంధాల నుంచి వాళ్ళు పలికినటువంటి కీర్తనలు దేశం మొత్తం చాలా మందిరాలు ఉన్నాయి, కానీ వాళ్ళు కొన్ని మందిరాల్లో మాత్రం వాళ్ళు కీర్తించారు అనమాట. అట్లాంటి మందిరాలు మొత్తము 108 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ భారతదేశంలో ఇంచుమించు 104 ఉన్నాయి. 2 నేపాల్లో ఉన్నాయి. ఓకేనా. ఇంకా 2 ఈ భౌతిక సృష్టి దాటి ఉన్నాయి. ఇంకా ఆ 104లో ఓకేనా 15 మందిరాలు కంచిలోనే ఉన్నాయి. సాక్షాత్తు ఆళ్వార్లు లేదా రామానుజాచార్యులు స్వయంగా ఉండి కీర్తించి భగవంతుడిని ఆ భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి ప్రదేశాలు కంచిలో ఎన్ని ఉన్నాయి? 14, 15 ఉన్నాయి అన్నమాట. మనం యాత్రకి వెళ్తే జనరల్ గా కంచి కామాక్షి చూసుకున్నాము, వరదరాజ స్వామి చూసుకున్నాము, శివుని దర్శించుకున్నాం, ఇంకా వచ్చేస్తాం అంతే. ఆ 3 చూసుకొని వచ్చేస్తాం. చూసి ఆమె కంచి మొత్తం మేము చూసేస్తాము, మేము మొత్తం తిరిగాము. ఇవన్నీ మేము సౌత్ ఇండియా యాత్రలో ఇట్లాంటి 40-50 మందిరాలు చూసేసాము, దాంట్లో మేము కంచి కూడా చూసేసాం.
కంచి కూడా ఏం చూసాము? 3 మందిరాలు చూసాం. ఆ 3 కూడా ఎట్లా చూసాము? పరిగిస్తా పరిగిస్తా పోయి దర్శనం పరిగెత్తుకుని వచ్చేసి తర్వాత దాని అనుభవాలు లేవు, దాని తాలూకు జ్ఞాపకాలు లేవు. అక్కడ మన ఎటువంటి అనుగ్రహం కూడా మనం పొందాల. మనం అడిగాను, మేము కూడా చూసామండి, కంచి మేము చూసేసాము. ఏమో యాత్ర కోసం మేము చిన్నప్పుడే చూసేసాము, అన్ని తిరిగేసాం. సో 108 దివ్య దేశాలు, అట్లాంటి శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉన్న 108 దివ్య దేశాల్లో 14-15 దివ్య దేశాలు కంచిలో ఉన్నాయి. మొత్తం 12 మంది ఆళ్వార్లు తిరిగిన ప్రదేశాలు ఇవి, ఆళ్వార్లు తిరిగిన ప్రదేశాలు. అండ్ ముఖ్యంగా కంచి యొక్క విశిష్టత ఏంటంటే, గరుడ పురాణం ప్రకారంగా 7 మోక్షదాయక ధామాలు ఉన్నాయన్నమాట. అంటే మోక్షాన్ని ఖచ్చితంగా ఇవ్వగలవు అన్నమాట మనకి. అటువంటి ధామాలు 7 ఉన్నాయి గరుడ పురాణం ప్రకారంగా. ఏంటది? అయోధ్య, ద్వారక, మథుర, హరిద్వార్, కంచి, కాశీ, ఉజ్జయిని. మొత్తం ఎన్ని? 7. సో ఇవి 7 మనం మోక్షదాయకం, అంటే మనకి మోక్షాన్ని ఇవ్వగలుగుతాయి. మోక్షం ఇచ్చేటువంటి శక్తి ఆ ప్రదేశాలకి ఉన్నాయన్నమాట. లేదా ఒకవేళ ప్రస్తుతానికి మనకు మోక్షం లేకపోయినా, మోక్షం దొరకాలనే అసలు ఆలోచన కూడా లేకపోయినా, అలాంటి ప్రదేశాలకు వెళ్ళి మనం భక్తులు కానీ కలుసుకున్నట్లయితే, శుద్ధ భక్తులను కానీ కలుసుకున్నట్లయితే, వాళ్ళు మోక్షం తాలూకు విలువ వాళ్ళు మనకి వాళ్ళు వివరించగలుగుతారు. మోక్షం ఏంటో దానికి అర్థం చెప్పగలుగుతారు. మనం ఎందుకు మోక్షం పొందాలి అని దాన్ని వాళ్ళు మనకి వివరించగలుగుతారు. మనం తద్వారా మనం ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే, ఇక్కడ తిరుగుతూ ఓకే నాకు ఈ జాబ్ వచ్చే చాలే, ఇంతకంటే ఆనందం ఏముంది, ఓకే మన పెళ్లి జరిగితే చాలే, ఇంతకంటే ఆనందం ఇంకేముంది, ఒక కారు కొనుక్కుంటే, ఒక ఒక హోదా వస్తే ఇంతకంటే ఆనందం ఏడుంది అని. కానీ ఎప్పుడైతే మనం ఆ ప్రదేశాలకు వెళ్ళి మోక్షం అంటే ఏంటి, దానికి సంబంధించిన ఆనందం ఎలా ఉంటుందో, అది ఎంత శాశ్వతంగా ఉంటుందో ఆనందం, దాని గురించి తెలుసుకున్న తర్వాత మనం ఎవరైనా దేని గురించి ఆలోచిస్తాం? శాశ్వత ఆనందం ఏమైనా దొరుకుతుందా, దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పటి వరకు మనకి అలాంటి వాళ్ళు కానీ అలాంటి విషయం కానీ ఇప్పుడు మనకు వినలేదు. కాబట్టి ఉన్న వస్తువుల్లో దొరికినటువంటి స్థానాల్లో మాకు ఇంతకంటే ఇంకా ఆనందం ఏముందబ్బా, ఇదే శాశ్వత ఆనందం అనే భ్రమలో ఉదయం నుంచి రాత్రి దాకా తీవ్రంగా మనం అనవసరంగా చాలా కష్టపడుతున్నాం అన్నమాట. కానీ ధామంకి వెళ్ళి ఎప్పుడైతే మనం భక్తుని కలుసుకుంటామో, సాధువుని కలుసుకున్నప్పుడు అప్పుడు చెప్తారన్నమాట, అసలు నిజమైనటువంటి ఆనందం కోసం మనం ఎట్లా కష్టపడాలా. కష్టపడితే దాని వల్ల వచ్చేటువంటి అత్యుత్తమైన ప్రయోజనం ఏంటి, దానికి మనం పాటించాల్సినటువంటి సాధన ఏంటి అని ఎప్పుడైతే మనకు పరిచయం చేస్తాడో, అంటే మోక్షం అంటే ఏంటి అన్నప్పుడు, అప్పుడు మన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి అనమాట. నిజమే కదా ఆయన చెప్పింది, వీటి కోసం ఎన్ని పోరాడినా సరే రేపు మరణం అనేది ఒకటి వచ్చినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు నేనైతే అనుభవించేది ఏమీ లేదు. కాబట్టి ఎస్, మరి అసలైనటువంటి మోక్షం ఇచ్చేటువంటి సాధన కూడా నేను చేసుకుంటాను నా జీవితంలో, అది చేసుకుంటూ నేను కష్టపడాల్సింది కష్టపడతాను అనే ఒక ఆలోచన మనలోకి వచ్చే అవకాశం మనకుంది. ఓకే, సో అందరం కూడా శాశ్వత ఆనందం కోసం మనం పరితపిస్తున్నాం, మనం కష్టపడతా ఉన్నాం. బట్ మనకి అలాంటి ధామాల్లో ఉన్నటువంటి భక్తులు మనకి పరిచయం చేస్తారన్నమాట మోక్షం అంటే ఏంటి అనేది. అప్పుడు వాళ్ళతో కూర్చున్నప్పుడు, వాళ్ళతో మనం తిరిగినప్పుడు, మనకి దాని తాలూకు విషయాలు అర్థమైనప్పుడు, అప్పుడు మనం పాటించడానికి మనసు వస్తుంది. లేకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఊరు చూశారు, ఇవన్నీ ఎన్ని జరిగేటివి కాదులే, ఇవన్నీ అయ్యే పనులు కాదు అనుకుంటాం. కానీ మన సాధువుని కలిసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా, వీళ్ళు కూడా మనలాగే, వీళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళకి కూడా మనలాగే, వీళ్ళకి కూడా బాధ్యతలు ఉన్నాయి, వీళ్ళకి కూడా పనులు చేసుకుంటున్నారు, అయినా కూడా వీళ్ళు మోక్షం కోసం వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి అవును, అప్పుడు మనం కూడా ఎందుకు చేయలేము, వాళ్ళలాగే మనం కూడా కదా, మనం కూడా చేస్తే మనకు కూడా అవకాశం ఉంది, కాబట్టి మనం కూడా చెయ్యొచ్చు అనే ఒక ప్రేరణ మనలో కలుగుతుంది. లేకపోతే మనకు అట్లాంటి వ్యక్తులు మనం కలుసుకోకపోతే, అలాంటి వ్యక్తులు మన 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 ముందు ఉన్నారు అనేది తెలుసుకోకపోతే, మనం మనం జీవించే జీవితమే అసలైన జీవితం అని,
ఇదే అసలైనటువంటి మార్గం అని, ఇంతకంటే ఇంకా వేరేది లేదని చెప్పేసి మనం కింద మీద పడుతూ కష్ట సుఖాల మధ్య మానవమానాల మధ్య మనం ఇక్కడ కొట్టుమిట్టులాడుతూనే ఉంటాం అనమాట. అఫ్ కోర్స్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు నిజంగా అలాంటి పుణ్యక్షేత్రాలు కూడా కమర్షియల్ అయిపోయినాయి. సో మనకి మోక్షం వైపు మనల్ని నడిపించే వాళ్ళు, దాని తాలూకు సాధన చెప్పే వాళ్ళు కూడా మనకు కనబడట్లే. ఎందుకంటే మనమే వాళ్ళని మార్చేసాం. ఎట్లాంటి వాళ్ళైనా మనం మార్చగలుగుతాం. మనం అంత శక్తి మన దగ్గర ఉందన్నమాట. వాడిని ఏదో మనం ఏదో క్యూలో పోవాలంటే నీకైనా నేను 500 ఇస్తాను, నన్ను త్వరగా పంపించేయండి, నేను కావాలంటే 2000 ఇస్తాము. మార్చింది ఎవరు? మనమే. మళ్ళీ మనమే అంటాం అనమాట, ఏమని? అంతా కమర్షియల్ అయిపోయింది అంతా అని. ఓకే, వాళ్ళేమో ఫస్ట్ పద్ధతిగానే ఉన్నారు, వద్దునైనాడు కాదన్నా, లేదు లేదు ఏం కాదు, ఉనికి ఖర్చులు కొండించుకున్నాం మనమే, ఏం కాదన్నా. అది ఇప్పుడు ఏమైంది? వాళ్ళు ఇప్పుడు ఖర్చులకే తీసుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గర నుంచి. సో మనమే మార్చేసాం. ఇప్పుడు ఓకే, కంచికి వెళ్ళి లేదా వెళ్తే అక్కడ బాగా అందరూ వస్తారు. అప్పుడు మంచి హోటల్ కడదాం ఇక్కడ, మంచి మంచి ప్లాట్లు వేద్దాం ఇక్కడ, మంచి మంచి విల్లాస్ వేస్తే మనకి బాగా డబ్బులు వస్తాయి. మార్చింది ఎవరు వాటన్నిటిని? మనమే. ఇప్పుడు మనమే వెళ్తాం మేడం, ఇక్కడ ఏం అసలు అసలు భావమే లేదు, ఇక్కడ అసలు అంతా కమర్షియల్ అయిపోయింది. మన కమర్షియల్ కాదు అని ఇప్పుడు మనం చెప్పానుకోండి, యాత్ర ఇది కమర్షియల్ కాదమ్మా, మీరు సాధారణ రూమ్ లో అటైతే నేను రాను, సాధారణ రూమ్ లో అయితే, సాధారణ బస్సు అయితే మేము రాము. మరి భక్తిలో ఎదగాలంటే మరి ఆ మాత్రం అసౌకర్యాలను మనం సహనంతో ఊరుతో మనం చేయకపోతే మనం ఎలా భక్తి తాలూకు ఎమోషన్స్ ని మనం ఎలా అనుభవించగలుగుతాం అసలు? లేకపోతే ఇంద్రియ తాలూకు ఎమోషన్సే ఉంటాయి మనలో. అది తెలుసు, ఇంద్రియాలకు సంబంధించిన ఎమోషన్స్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మనం ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. దానికి అతీతంగా వెళ్ళి మనం ఆధ్యాత్మిక భావాలను మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవించాలన్నప్పుడు ధామంలో ఉండేటువంటి నియమాల్ని మనం పాటిస్తే ఆ 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, లేదా 10 రోజులు కావచ్చు, పాటిస్తే ఏమవుతుంది? అప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావంలో దాని యొక్క ఆస్వాదన, దాని రుచిని మనం గ్రహించవచ్చు అన్నమాట. లేకపోతే గ్రహించలేం. కరోనా రానంత వరకు మనం ఎవరైనా సరే ఏదైనా గాలి గురించి కానీ నీళ్లు గురించి కానీ మనం ఆలోచించాము అసలు? ఆహారం విషయం కానీ మనం పట్టించుకున్నాం అసలు? కరోనా ఒకసారి కొట్టిన తర్వాత ఏమైంది? మాకు గాలి కావాలి, మాకు గాలి అంటే అప్పుడు దాకా ఫ్రీగా వస్తుంది కదా, మనకి ఎవరు దాని విలువ తెలియదు మనకి. అంతేనా? జై శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య గౌర్నితాయ శీల ప్రభుపాకి. మనకి హ్యాపీగా ఫ్రీగా మనకు వస్తా ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు కలుషితం చేసి పడేసి ఎట్లా పడితే చేసేసి ఏమైనా జబ్బులు తెచ్చుకోండి. మళ్ళీ అప్పుడు అదే ఆక్సిజన్ సిలిండర్ కోసం ఎన్ని వేలు మనం ఖర్చు పెట్టాం. అంటే భగవంతుడు జస్ట్ కొంచెం అటు కట్ చేస్తే మన పరిస్థితి ఏంటి ఇక్కడ? మన జీవితాలు ఎంత అల్లకల్లలో అయిపోతాయి, ఒక క్షణంలో ఎన్నెన్ని మారిపోతాయి ఇక్కడ. సో మనకి ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, లేకపోతే గాలి కావచ్చు, సో ఇవన్నీ మనకి ప్రవహిస్తున్నప్పుడు వాటి విలువ మనకి తెలియదు. అట్లానే మనకి ఈ పవిత్ర స్థలాలు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. వాటి పవిత్రతని, వాటిని జాగ్రత్తగా ఎటువంటి కలుషితానికి మనం కానికుండా మనమే మన వంతు ప్రయత్నం మనం చేయాల. అప్పుడే మనకి అక్కడ అనుభవాలకి, మన ఆధ్యాత్మిక అనుభవాలు, మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి, రుచినిచ్చేటువంటి అనుభవాలు మనం అక్కడ ఆస్వాదించగలం. సో లేకపోతే మనం అక్కడ ఆస్వాదించలేం మనం. సో ప్రతి ప్లేస్ కి దాని యొక్క విశిష్టత ఉంటుంది, దాని యొక్క శక్తి ఉంటుంది, దాని యొక్క పవిత్రత ఉంటుంది అన్నమాట. అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు అలాగ మనం ఉంటేనే దాని విలువ మనం చూడగలుగుతాం.
కాబట్టి గరుడ పురాణం ప్రకారంగా కంచి కూడా ఒక మోక్షాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రదేశం, ఒక ధామం అది. ఒక పక్కన అక్కడ విష్ణు కంచి అని ఉంది, శివ కంచి అని కూడా ఉంది. ఎస్, 100% శివుణ్ణి పరమ పవిత్రంగా ఆరాధించి ఆ, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి శివుడి కోసం చేసిన వాళ్ళు కూడా అక్కడ మోక్షం పొందుతారు వాళ్ళు. అందుకే దీన్ని ఏమంటారంటే దక్షిణ కాశీ అని కూడా పేరుంది. కంచికి దక్షిణ కాశీ. మనం వారణాసికి కంచికి వెళ్ళాలంటే, వారణాసికి వెళ్ళాలి, కాశీకి వెళ్ళాలంటే ఎన్ని అస్తవ్యస్తలు పడాలి ఇక్కడ నుంచి. ఆడికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ ఆ భాష, ఆడ ప్రదేశాలన్నీ, మనకంతా 4 గంటల ప్రయాణం అంతే. అంటే ఏ మాత్రం అసలు భిన్నత్వం ఏం లేదు. ఓకేనా? ఏ- అంటే కాశీకి ఈ కంచికి ఎటువంటి తేడా లేదు. అలాగే అక్కడున్న ఆ వైకుంఠానికి కంచికి అసలు తేడా లేదు. అంటే కైలాసానికి కంచికి తేడా లేదు, వైకుంఠానికి కంచికి తేడా లేదు. సో మనం నిరంతరం భగవన్నామం చేసుకుంటూ ఆ ధామాల్ని మనం ప్రవేశించినప్పుడు, అప్పుడు ఆ యొక్క మందిరాల్ని మనం ముందుగా మనం వాటి గురించి విని మనం లోపలికి వెళ్ళి మనం ఆ దర్శించుకున్నప్పుడు అప్పుడు వచ్చే అనుభూతి కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 15 దివ్య దేశాలు ఉన్నాయన్నమాట అట్లా కంచిలో. దాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఎస్. ఈ స్థల పురాణం గురించి ఆలోచిస్తే, కంచికి స్థల పురాణం గురించి ఆలోచిస్తే, యాక్చువల్ గా సత్యయుగంలో బ్రహ్మ భగవంతుని డైరెక్ట్ గా దర్శించుకోవాలని తాను అభిలాషిస్తాడు అనమాట. భగవంతుని డైరెక్ట్ గా దర్శించుకోవాలని, నారాయణుని డైరెక్ట్ గా దర్శించుకోవాలని చెప్పేసి ఆయన తనకి ఆలోచన వస్తుంది, తను కోరుకుంటాడు. ఇది బ్రహ్మకి ఎప్పుడు కనబడ్డా భగవంతుడు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కనబడ్డా? మనకైతే కనబడ్డా అనుకోండి, మనం మామూలు మనుషులు. ఏంటి బ్రహ్మకు కూడా కనబడ్డా అంటే ఎస్, బ్రహ్మకు కూడా అంత సామాన్యంగా కనబడ్డా. మీరు చాలా, అట్లీస్ట్ మీరు సినిమాలో కానీ చూస్తే, ఎప్పుడల్లా రాక్షసులు దేవతలను ఇబ్బంది పెట్టినప్పుడల్లా మీరు గమనిస్తే సముద్రానికి ఇటువైపు నుంచి నిలబడుకొని దేవతలందరూ కూడా వాళ్ళు భగవంతుని కీర్తిస్తా ఉంటే అక్కడి నుంచి కేవలం ఒకసారి శబ్దం మాత్రమే వస్తుంది. ఎవరి నుంచి? నారాయణ నుంచి కేవలం శబ్దం అయితే వస్తుంది. ఆయన కూడా అసలు దర్శనం ఇవ్వడు అసలు. అంత ఈజీ కాదు నారాయణ దర్శించుకోవడం. బ్రహ్మ కూడా ఆయన్ని దర్శించుకోవాలి, వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన కలుసుకోవాలి అనే దానికి ఆయన కూడా ఎప్పుడు తపన పడుతుంటాడు అన్నమాట. కాబట్టి అటువంటి బ్రహ్మ వ్యక్తిగతంగా భగవంతుడి దర్శనం కోసం కొనసాగి కొరకు నిత్యం ఆయన ప్రార్థనలో, ఆయన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు అనమాట, భగవంతుని వ్యక్తిగతంగా దర్శించుకోవాలని చెప్పి. వాస్తవం మీరు కానీ కొంచెం భాగవతంలోకి మీరు 2వ అధ్యాయంలోకి రెండో స్కందంలోకి వెళ్ళినప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. గర్భదక్షాయి విషయం నుంచి బ్రహ్మ ఆయన నాభిలో నుంచి కమలంలో వచ్చినప్పుడు, బ్రహ్మ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి మొత్తం చీకటి కనబడింది అనమాట. ఎవరు కనబడలేదు అక్కడ, ఎవరు లేరు అక్కడ అసలు. ఆయన ఆయన చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. ఇటు చూశాడు, ఇటు చూశాడు, ఇటు చూశాడు, వెనకాల తిరిగి చూశాడు, అక్కడ తిరిగి చూస్తూనే ఉన్నాడు అనమాట. చూస్తే ఎవరు అక్కడ కనబడట్లే. ఎందుకు ఎందుకు అతను వచ్చాడో తనకు తెలియదు, తను ఏం చేయాలో తనకు తెలియదు, మొత్తం అంధకారమే. సరే ఎవరైనా సరే ఆ ఆ ఆ పద్మం యొక్క కాడు ఉంది కదా, దాంట్లోకి లోపలికి వెళ్ళి చూస్తాడు అనమాట, ఇక్కడ ఎవరైనా కనబడతారా అని చెప్పేసి. అక్కడ చూసి అక్కడ కూడా ఎవరు లేరు. అందుకని ఒకసారి మన బ్రహ్మకి 4 తలలు కదా, ఎందుకంటే 4 దిక్కులు చూశాడు అనమాట. 4 దిక్కులు చూసినప్పుడు ఎవరు కనబడాల. 4 దిక్కులు చూసాడు, ఆయన 4 తెల్ల ఏర్పడినాయంట ఆయన. అటు ఎటు చూసినా కూడా కనబడాల. అప్పుడు ఏం చేయాలి అసలు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను చేయాల్సిన కార్యం ఏంటి అసలు, అతనికి ఏమి తెలియదంట. కానీ లోపల మదన పడుతున్నాడు. నాకు ఎవరు నాకు ఎవరో ఒకరు, ఎవరు కనబడట్లేదు, ఎవరు నాకు చెప్పడం లేదు ఏమి అని చెప్పేసి తను తీవ్రంగా ఆవేదన పడుతున్నప్పుడు తను ఒక శబ్దం వినిపించిందంట. ఏంటనంటే అది తప తపహ అని. ఈ 2 పదాలు మాత్రం వినిపించినాయి అంతే, తప తప వినిపించింది. ఆయన హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడు
తనకి జ్ఞానం ఇచ్చాడు. ఏమని? తపస్సు చేయమని చెప్పి. అప్పుడు ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు. అప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాడో ఆ గర్భదక్ష విష్ణు అప్పుడు దర్శనమిస్తాడు అన్నమాట. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, బ్రహ్మకు కూడా అంత ఈజీగా భగవంతుడు దర్శనం ఇవ్వడు. సో ఆయన కూడా ఇక్కడ ఫస్ట్ టైం ఆయన ప్రార్థించి తపస్సు చేస్తూ భగవంతుని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయనకి ఫస్ట్ టైం భగవంతుని దర్శనం ఇవ్వాల. మెచ్చుకున్నాడు. ఆ తపస్సుని మెచ్చి ఆయన మెచ్చుకొని ఆయన దర్శనం ఇవ్వాల. ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ ఒక అరణ్యం లాగా ఆయన ఆయన తన ముందు ప్రకటమయ్యాడు అన్నమాట బ్రహ్మముందర. ఏంటి అరణ్యం అంటే అది నైమిషారణ్యం. అది అది భగవంతుడు బ్రహ్మకి దర్శనం ఇవ్వకుండా ఒక ప్రదేశం రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చాడు అనమాట. మళ్ళీ బ్రహ్మ అంటున్నాడు, నేను అడిగింది నీకు వ్యక్తిగత దర్శనం కదా నేను అడిగింది, కానీ నువ్వేమో నాకు ఒక ప్రదేశ రూపంలో నాకు ప్రకటమయ్యావు, నాకు ఇది వద్దు అని చెప్పేసి మళ్ళీ తన ప్రార్థన తన తపస్సు మళ్ళీ కొనసాగిస్తాడు అనమాట. కొనసాగించినప్పుడు మళ్ళీ భగవంతుని మెచ్చి మళ్ళీ తన వ్యక్తిగతంగా తన దర్శనం ఇవ్వడు. ఈసారి ఒక కోనేరు లాగా తన ప్రకటన అవుతాడు అనమాట. దాని పేరే పుష్కర్. ఓకేనా? ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి ఉత్తర ఉత్తర భారతదేశంలో. సో పుష్కర్ అనేది కూడా ఒక పుణ్య ప్రదేశం అన్నమాట. పుష్కర్ అంటారు దాన్ని. అంటే భగవంతుడు మళ్ళీ ఒక కోనేరు రూపంలో మళ్ళీ దర్శనం ఇచ్చాడు. ఇంకా ఇదేందబ్బా ఇది, ఎంత చేసినా కూడా ఎంత తపస్సు చేసినా కూడా భగవంతుడు వ్యక్తిగతంగా ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా వేరే రూపాల్లో నాకు దర్శనమిస్తాడని చెప్పి అతను మదన పడుతూ మళ్ళీ పర్వాలేదు అయినా చెప్పి అయినా ఓపిక్గా మళ్ళీ ప్రార్థనలో మళ్ళీ తన తపస్సు చేసుకుంటున్నప్పుడు అప్పుడు అతనికి ఆకాశవాణి వినిపించింది అన్నమాట. ఏంటది అని అంటే, నువ్వు కనీసం 1000 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే గాని భగవంతుడు లేదా నేను నీకు వ్యక్తిగత నీకు కనిపించే ప్రసక్తే లేదు. ఏంటంట, ఒక అశ్వమేధ యజ్ఞం చేయాలంటే మన జీవితం సరిపోదు. అట్లాంటిది 1000 అశ్వమేధ యజ్ఞాలు. సో బ్రహ్మ ఒకటి చెప్పాలంటే బ్రహ్మకి అనుకుంటే "ఒరే, నా కాలం కూడా సరిపోదు కదరా నాయన, ఈ 1000 అశ్వమేధ యజ్ఞాలు లేదంటే ఆయనకున్న 100 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేయలేడేమో, ఆ ఇదిలో ఉన్నాడు. అప్పుడు ఫైనల్ గా భగవంతుని వేడుకుంటున్నాను అనమాట. ఏమని? నాకు అంత సమయం లేదు, ఏదో ఒక విధంగా నువ్వే నాకు దీనికి పరిష్కారం ఇవ్వాలి, వీలైతే నాకు ఒక షార్ట్ కట్ ఇవ్వండి నాకు, ఎలా నిన్ను మేము దర్శించుకోవాలో. అప్పుడు భగవంతుడు ఉన్నాడు, అటు ఇక్కడ కంచి అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు ఒక అశ్వమేధ యజ్ఞం కూడా చేసినా కూడా నువ్వు చాలు, అది 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన దాంతో సమానం అని చెప్పాడు. ఓకే. సో అంటే అప్పుడు బ్రహ్మ కంచికి రావడం మొదలు పెట్టాడు. సో కంచికి వచ్చిన తర్వాత ఒక్క అశ్వమేధ యజ్ఞం చేయడానికి ప్రయత్నించాడు. మనకు తెలిసిందే కదా, ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యాన్ని మనం చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఒక ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు, ఒక మంచి లక్ష్యం వైపు చేసినప్పుడు జనరల్ గా ఏమవుతుంది? ఆటంకాలు వస్తాయి. చాలా చాలా ఆటంకాలు వస్తాయి మనకి. సో కంచికి వచ్చి ఏది చేసినా సరే మనకి 1000 రెట్లు ఫలితం వస్తుంది. మీరు నామం చేసినా, కీర్తన చేసినా, లేకపోతే మీరు శ్రవణం చేసినా, మీరు దానం చేసినా, మీరు దర్శనం చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే, ఎట్లయితే బ్రహ్మకి ఇక్కడ ఒక అశ్వమేధం యజ్ఞం చేస్తే 1000 అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం ఎలా అయితే వస్తుందో, కంచికి వచ్చినప్పుడు కంచిలో నివసించినప్పుడు మనం అదే రకమైనటువంటి ఫలితాన్ని మనం అనుభవించవచ్చు అనమాట. పైగా ధామంలో భగవంతుడు మనం చేసే కీర్తన, మనం చేసే నృత్యము, అన్నీ కూడా భగవంతుడికి అత్యంత అత్యంత ఆయన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి అన్నమాట. భగవ భగవంతుడి యొక్క మనసులో ఒక ఎనలేని ఒక ముద్రని మనం వేసుకుంటాం, ఆయన మనసులో వేసుకునే అవకాశం ఉందని. నేను చెప్పినట్టుగా ఏ మంచి పని చేయాలన్నా, ఏ గొప్ప పని మనం తలపెట్టి మనం స్టార్ట్ చేసినా సరే ఏమొస్తాయి? మనకి ఆటంకాలు వస్తాయి. ఉదాహరణకి ఇంక నుంచి మీరు మీకు తెలిసింది ఇప్పుడు లక్ష్యం తెలిసింది మనకి, మానవ జన్మ
దొరక వచ్చింది, మనం అంతిమంగా మనం భగవంతుని చేరుకోవాలి కాబట్టి మీరు జపం చేయండి అన్నప్పుడు, జపం చేయగానే ఫస్ట్ వచ్చేది నిద్ర వచ్చేస్తుంది. ఆటంకం. మనకి ఆటంకం అక్కడితో స్టార్ట్ అయింది. మనం జపం చేసి స్టార్ట్ అయినప్పుడే మళ్ళీ ఫోన్లన్నీ మోగుతుంటాయి. మనం జపం చేయడం స్టార్ట్ చేసినప్పుడే మంచి మంచి కార్యక్రమాలు వస్తాయి టీవీలో. అప్పుడే మంచి బంధువులంతా కూడా అప్పుడెప్పుడే వస్తుంటారు. ఆటంకాలు. అంతే. అట్లనే బ్రహ్మకు కూడా ఏమొచ్చినాయి? ఆటంకాలు వచ్చినాయి. ఏంటి ఆయనకు వచ్చిన ఆటంకాలు అని అంటే, చూద్దాం. 3-4 ఆటంకాలు వచ్చాయి. అంతిమంగా బ్రహ్మ భగవంతుని దర్శించుకునే ముందర ఆయనకి ఒక 4-5 ఆటంకాలు వచ్చింది. ఫస్ట్ ఆటంకం ఏంటనంటే, బ్రహ్మ కంచికి వచ్చి యజ్ఞం స్టార్ట్ అవ్వక ముందర బ్రహ్మ యజ్ఞం చేయడానికి భార్య ఉండాలి కదా. ఏమైనా యజ్ఞం చేసేటప్పుడు భర్త భార్య ఉండాలి, దంపతులు ఉండాలి. కానీ ఆయన యజ్ఞం స్టార్ట్ చేసే ముందు వచ్చినప్పుడు ఆయన సరస్వతి కోసం వెతికారు, అమ్మవారి కోసం వెతికారు. అంటే వెళ్ళి మనం యజ్ఞంలో కూర్చుందామని. కానీ ఆమె ఎక్కడ కనబడలా. మాక్సిమం ప్రయత్నించాడు, చూశాడు, అక్కడ ఆయన కనబడలేదు. ఎందుకు కనబడలేదంటే ఆమెకు కోపం వచ్చిందన్నమాట, అలిగింది, కోపం వచ్చింది. అందుకే ఆయనకి చెప్పకుండా, కనబడకుండా వెళ్ళిపోయింది. అదే ఏం జరిగింది అని అంటే, వాళ్ళిద్దరి మధ్య చిన్న సంభాషణ జరిగిందన్నమాట. లక్ష్మికి సరస్వతి అమ్మవారికి జరిగిందన్నమాట. ఏంటనంటే, మన ఇద్దరిలో ఎవరు ఫేమస్ అని. అంటే అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న ఇవి ఆధ్యాత్మికంగా ఈ చిన్న చిన్న రసం పండడానికి లీల జరుగుతుంటాయి అన్నమాట. దేవతల మధ్యలో కూడా మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని అని తెలుసుకోవాలి అని. అక్కడ దేవతల్ని అడిగారు. ముఖ్యంగా దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడిని అడిగారు. ఇంద్రుడు మొహమాటం లేకుండా లక్ష్మీ అమ్మవారు అని చెప్పేశారు. దానికి కొంత కొంత బాధ వేసింది ఎవరికి? సరస్వమ్మ. సో మెజారిటీ వాళ్ళంతా ఎవరు ఎవరు చెప్పారు? లక్ష్మి అని చెప్పారు. లాస్ట్ కి ఆ ప్రశ్న బ్రహ్మని అడిగారు. ఎవరు గొప్ప మీ ఉద్దేశంలో? ఎవరు? లక్ష్మీనా లేకపోతే నేనా అని చెప్పేసి ఆమె అడిగింది అనమాట. సరస్వతి అమ్మవారు అడిగారు, బ్రహ్మని అడిగారు. బ్రహ్మ ఏమాత్రం సంకోచించకుండా లక్ష్మీ అమ్మవారు అని చెప్పేశాడు. ఎవరైనా అట్లా పొగుడతారు ఎవరైనా సొంత భార్య ముందున? తర్వాత పరిస్థితి ఏంది ఇంకా? సో అట్లాంటప్పుడు అట్లాని ఇక్కడ కూడా ఆమె కోపం వచ్చేసి ఆ మల్లికి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. అందువల్ల ఆమె ఆ, వెళ్ళిపోయారు. ఎక్కడ కనబడలా. ఈయన వెతికాడు, ఎందుకంటే యజ్ఞంలో కూర్చోడానికి ఆమె ఉండాల్సిందే. కానీ తర్వాత దొరకలేదు. ఆటోమేటిక్ గా ఆయన వచ్చేసాడు. ఇంకా వచ్చి యజ్ఞం స్టార్ట్ చేయడం ప్రారంభించాడు ఆయన. ఎప్పుడైతే ప్రారంభించాడో ఇంకా అక్కడ సరస్వతి అమ్మవారు అక్కడి నుంచి చెప్పారు, ఆల్రెడీ కోపంతో ఉంది, ఎలాగైనా సరే ఈ యజ్ఞాన్ని ఆపాలనుకున్నాను. బ్రహ్మ తలపెట్టినటువంటి యజ్ఞాన్ని ఆపాలని తలపెట్టాడు. ఆమె ఏం చేశాడంటే ఒక పెద్ద నది ప్రవాహాన్ని అక్కడ సృష్టించింది అనమాట. ఆ నది ప్రవాహం, అది వచ్చేటువంటి ఫోర్స్ కి ఆ యజ్ఞం కుండం అంతా కొట్టుకోపోవాలి అది. దాంట్లో మళ్ళీ ఇంకా అక్కడ యజ్ఞము జరగొద్దని చెప్పేసి సరస్వతి వారు ఏం చేశారు, పెద్ద నది అది బలంగా ప్రవహిస్తా ఉంది అనమాట. అత్యంత శక్తివంతంగా ప్రవహిస్తా ఉంది అది. అవును. లోపల బ్రహ్మకి ఏం చేయాలో అర్థం కాల అసలు. ప్రతి నది ప్రవాహం వస్తా ఉంది, వచ్చిందంటే ఇంకా నేను పడిన కష్టం అంతా ఇప్పుడు. ఎందుకంటే యజ్ఞం చేయడం ప్రారంభించే ముందర దానికి కావాల్సిన ఏర్పాట్లు చాలా చేయాల. అసలు యజ్ఞం చాలా ఈజీ. అసలు యజ్ఞం ఉంది, వేసుకుంటా పోతా ఉండమే. దాంట్లో నెయ్యి, పువ్వులు, పండ్లు, ఆ, ఇంకా కట్టెలు గిట్టెలు అన్ని, అది చాలా ఈజీ. కానీ దానికి ముందు చేసే ఏర్పాట్లు నేను చూసారా, అది చాలా ఎక్కువ ఉంటుందండి. రేపు పడిన కష్టం అంతా నా యొక్క అసలు లక్ష్యం ఏంది? భగవంతుని దర్శించుకోవాలి. దానికోసం నేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి నేను తపస్సు చేస్తా ఉన్నాను.
అంతిమంగా నాకు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది, ఒక యజ్ఞం చేసుకుంటే భగవంతుని నేను దర్శించుకోవడం. దానికి కూడా ఆటంకం ఇప్పుడు సొంత భార్య ఇప్పుడు తలపెట్టింది అనమాట. వెంటనే భగవంతుని ప్రార్థించాడు అనమాట, నాయన నువ్వు తప్ప దీన్ని ఎవరు ఆపలేరు, నువ్వే నేరుడు చేయాలని చెప్పాడు. అప్పుడు వెంటనే భగవంతుడు అక్కడ వేగ సేతు పెరుమాళ్ రూపంలో, వేగ సేతు అనేటువంటి ఒక రూపంతో ఆయన అక్కడ ఆయన దర్శనం అంటే ఆయన అక్కడ ప్రకటమయ్యి ఆయన అక్కడ యజ్ఞానికి అడ్డంగా పడుకునేసాడు అనమాట. తాను అనంత శేషుడిని తీసుకొని వచ్చి అనంత శేషుడి మీద ఆయన పవలించి దానికి అడ్డంగా ఒక డ్యామ్ లాగా, సేతు అంటే డ్యామ్, సేతు అంటే ఏమంటారు, వారధి. వారధి అంటే బ్రిడ్జ్ అంటే అది వంతేనా, ఆనకట్టు. రైట్, రైట్, ఆనకట్టు. డ్యామ్ వచ్చి ఆనకట్టు అన్నమాట. సో అట్లా ఆయన కూడా నదీ ప్రవాహాన్ని ఆపడానికి ఆయన కూడా ఒక ఆనకట్టు లాగా ఆయన అక్కడ అనంత శేషుడిని పెట్టుకొని అలా పడుకునేసాడు అనమాట. దానివల్ల ఆ నీళ్ళ ప్రవాహం వల్ల యజ్ఞానికి ఏమీ కాలేదు. సో వేగ అంటే వేగంగా వచ్చాడు, వేగంగా వచ్చి ఆయన ఒక ఆనకట్టులాగా అయ్యి ఆ యజ్ఞం ఏ ఇబ్బంది కలగకుండా నదీ ప్రవాహం వల్ల ఆయన ఆపగలిగాడు అనమాట. సో భగవంతుడు ఇప్పుడు ఆయన అనుకున్నట్టుగా కాకుండా ఒక రూపంలో వచ్చాడు, కేవలం యజ్ఞాన్ని కాపాడడం కోసం. ఆ ఆటంకం నుంచి బ్రహ్మ యజ్ఞ ఆటంకం కొద్దిగా తొలగించాలని చెప్పేసి భగవంతుడు ఫస్ట్ వచ్చిన దర్శనం ఏంటి, వేగ సేతు పెరుమాళ్. ఇవన్నీ తర్వాత చూస్తాం, ఆ మందిరాలు ఏంటి, ఆ మందిరాల్లో ఎలాంటి భగవంతుడు ఏ రూపంలో మనకు దర్శనం ఇస్తాడు అక్కడ. దాంట్లో ఇంకా వివిధమైనటువంటి క్షేత్రాలు ఇంకా ఏమున్నాయి, ఆ మందిరంలోనే ఇంకా ఏవేవి ఉన్నాయి దర్శించుకోవడానికి, అవన్నీ తర్వాత చూద్దాం. బట్ ఫస్ట్ ఆటంకం మాత్రం వేగ సేతు పెరుమాళ్. సో ఈయన ఆపాడు అనమాట. రెండో ఆటంకం, ఓకేనా, అక్కడ రాక్షసుల్ని అక్కడ రాక్షసులు ఉద్భవిస్తారనమాట ఆ యజ్ఞాన్ని ఆపడానికి. ఈ రాక్షసులు ఏం చేశారంటే ఫస్ట్ టైం వాళ్ళకి డైరెక్ట్ గా దాడి చేయాల యజ్ఞం మీద, ఫస్ట్ అంధకారాన్ని సృష్టించారు అక్కడ. మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా అంధకారాన్ని సృష్టించాడు మొత్తం. ఇంకా అంధకారం సృష్టిస్తే అక్కడ ఏ వస్తువు ఎక్కడుంది, ఏనా? ఏది ముందు వేయాలి, ఏది తర్వాత వేయాలి, ఇవన్నీ చేయడం చాలా కష్టమైపోతుంది అక్కడ. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఆటంక రూపంలో తర్వాత రెండోది అంధకారం సృష్టించేశాడు అక్కడ. సో అంధకారంలో ఎక్కడ ఏం చేయాలా, దేంతో మొదలు పెట్టాలా, ఏ పద్ధతిలో మనం దాంట్లో వెయ్యాలనేది కంప్లీట్ గా వాళ్ళకి కనబడదు కాబట్టి ఇంకా ఒక విధంగా అది పెద్ద ఆటంకం అయిపోయింది. మళ్ళీ బ్రహ్మ భగవంతుని వేడుకున్నాడు, నాయన నువ్వు తప్ప దీన్ని ఇంకెవరు దీన్ని తొలగించలేరు ఈ ఆటంకాన్ని అన్నప్పుడు ఆయన ఒక వెలుగు రూపంలో ఆయన ప్రకటమయ్యాడు అనమాట. ఒక రూపంలో, వెలుగు రూపంలో ఒక రూపం. ఎందుకని వెలుగు రూపంలో ఎందుకు వచ్చాడు, చుట్టూ వెలుగిస్తే మళ్ళీ వాళ్ళు యజ్ఞాన్ని వాళ్ళు కొనసాగిస్తారని. సో ఆ వెలుగు రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో వచ్చినటువంటి విగ్రహం పేరు ఇక్కడ వచ్చేది దీప ప్రకాశ పెరుమాళ్. దీప ప్రకాశ పేరు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఏంటది, దీపము, దానివల్ల వచ్చే ప్రకాశం వల్ల ఉన్న అంధకారం అంతా తొలగి బ్రహ్మ ఈజీగా యజ్ఞాన్ని చేయగలిగేటువంటి అవకాశం వచ్చింది. సో లేకపోతే దీన్ని తమిళ్లో ఏమంటారంటే విలక ఒళి పెరుమాళ్. విలక ఒళి పెరుమాళ్. విలక అంటే దీపం, ఒళి అంటే తేజస్సు, సో పెరుమాళ్ అంటారు అన్నమాట. సో ఆయన వచ్చి ఆ విధంగా ఆయనకి వంటూ మళ్ళీ ఒక మందిరం ఉంది అక్కడ, అది దివ్య దేశం. అది వేగ సేతు అనేది ఒక దివ్య దేశం, అదొక మందిరం. మళ్ళీ ఆ విగ్రహంతో మందిరం ఉంది, ఇదొక మందిరం. మూడవ ఆటంకం ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇంకొక జంతువుని ప్రవేశింపజేశారు అనమాట యజ్ఞాన్ని ఆపడానికి. ఆ జంతువు పేరు ఏంటి అని అంటే శరభ. ఆ జంతువు పేరు శరభ. శరభ అంటే ఆ, ఆ, మనకి ఇక్కడ భౌతిక ప్రపంచం కనిపించేటువంటి జంతువు కాదు అది, ఓకేనా. దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దానికి 5 రకాల తలలు ఉంటాయి అన్నమాట. దానికి 5 రకాల
తలలు. ఒక్క నిమిషం. ఏంటి 5 రకాల తలలు అంటే, ఒక పక్షి తల ఉంటుంది, ఒక ఏనుగు తల ఉంటుంది, ఒక సింహం తల ఉంటుంది, ఒక మనిషి తల ఉంటుంది, ఒక జింక తల ఉంటుంది. ఓకే. ఈ శరభ అనేటువంటి ఈ జంతువు 5 తలలు ఉంటాయి దాంట్లో. 2 8 కాళ్ళు ఉంటాయి. 8 కాళ్ళు ఉంటాయి. దీన్ని శరభ అంటారు అనమాట. సో దీన్ని ప్రవేశింపజేస్తారు అనమాట. సో ఈ జంతువు వచ్చి యజ్ఞాన్ని పూర్తిగా ఆపడానికి వచ్చింది. అప్పుడు మళ్ళీ బ్రహ్మ భగవంతుని వేడుకుని, ఎందుకంటే దాంతో ఎట్ట పోరాడాలో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం 5 తలలు 8 కాళ్ళు ఉన్నటువంటి జీవి ఫస్ట్ టైం అక్కడ ప్రకటమైంది. సో దాన్ని ఎట్లా పోరాడాలా, దానికి ఉన్న శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి, ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి అటువంటి టైంలో ఆయన మళ్ళీ భగవంతుని ప్రార్థించంగా, అప్పుడు ఇంకొక ఇంకొక రూపం తీసుకున్నాడు అనమాట భగవంతుడు. వచ్చి ఆ శరభ అనేటువంటి జంతువుతో పోరాడడానికి, దాన్ని తొలగించుకోవడానికి ఇప్పుడు అష్టభుజ పెరుమాళ్. అష్టభుజ అంటే 8 చేతులున్నటువంటి భగవంతుడు అప్పుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై శరభ అనే జంతువుని నాశనం చేసి అంతిమంగా మళ్ళీ యజ్ఞం కొనసాగడానికి అక్కడ ఆయన అవతరించి ఆ యజ్ఞంలో ఆటంకాన్ని తొలగిస్తాడు అన్నమాట. నెక్స్ట్ 4వ ఆటంకం. 4వ ఆటంకం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ రాక్షసుడు వ్యక్తిగతంగా వచ్చి బ్రహ్మని హింస పెట్టడం ప్రారంభిస్తాడు అనమాట. ఇంకా ఇప్పటిదాకా రకరకాల పరిస్థితులు కల్పించాడు యజ్ఞం ఆపడానికి. కానీ అన్ని పరిస్థితుల్లో భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆటంకాలను తొలగిస్తున్నాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు ఏమనుకున్నాడు అని అంటే, ఇప్పుడు ఆ మనిషినే మనం తొలగించేస్తే ఇంకా ఇంకా అసలు పూర్తిగా యజ్ఞమే ఆగిపోవచ్చు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే అన్నట్లుగా ఇప్పుడు ఆ రాక్షసుడు వ్యక్తిగతంగా వచ్చి ఏం చేస్తున్నాడు, వచ్చి బ్రహ్మని స్వయంగా హింస పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఎప్పుడైతే వ్యక్తిగతంగా వచ్చి హింస పెట్టడం ప్రారంభించాడో, అప్పుడు వచ్చినటువంటి అవతారం ఏంటి అని అంటే నరసింహస్వామి. అప్పుడు నరసింహస్వామి అక్కడికి వచ్చి వ్యక్తిగతంగా ఏ రాక్షసుడు అయితే ఆయన హింసిస్తున్నాడో, సో నరసింహస్వామి స్వయంగా ఆ రాక్షసుడిని చంపడం జరిగింది అనమాట. చంపిన తర్వాత ఆయన అక్కడే ప్రదేశంలో ఆయన యోగాసనంలో ప్రశాంతంగా నవ్వుతూ తన దర్శనం ఇచ్చాడు అనమాట. అందుకే ఆ నరసింహస్వామి పేరు యోగ నరసింహ అని కూడా అంటారు, లేదా అక్కడ ఆయన పేరు అழகிய సింగ పెరుమాళ్. అழகிయ సింగ పెరుమాళ్. అழகிయ అంటే అందమైన, సుందరమైన, సింగ అంటే సింహం. సో పెరుమాళ్. సో చాలా అద్భుతంగా, చాలా సుందరంగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ మన నరసింహ చూసి మనకి భయం వేస్తుంది మనకి. సో పళ్ళన్నీ బయటికి వచ్చి చీలస్తా ఉంటే మనకి దగ్గర పోవాలన్నా కూడా భయం వేస్తుంది. కానీ ఇక్కడ ఆయన చాలా శాంతంగా, అయిపోయిన తర్వాత శాంతంగా, ఎంతో సుందరంగా మనకి యోగాసనంలో మనకి నరసింహస్వామి కనిపించాడు అనమాట. సో ఈయన వ్యక్తిగతంగా వచ్చి తను హింసిస్తున్నటువంటి రాక్షసుడిని సమూలంగా నాశనం చేసి, ఇంకా ఉన్నటువంటి అసలైనటువంటి ఆటంకాన్ని కూడా ఆయన తొలగించేశాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఆయన చేయాల్సింది ఇంకేంటి, ఇంక యజ్ఞం చేయాలి. సో ఎప్పుడైతే ఆయన యజ్ఞం చేయడం మొదలు పెట్టాడో, ఇంకా అక్కడి నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసింది. అప్పుడు దాంట్లో నుంచి అద్భుతమైనటువంటి ఒక విమానం వస్తుందండి. ఒక విమానం అంటే మనం చూస్తారు కదా అప్పుడప్పుడు మన వాళ్ళు గోపురం వైపు చూసి దర్శనం చేసుకుంటుంటారు, తెలుసా? దాన్ని ఏమంటారు? విమానం అంటారు దాన్ని. ఓకేనా? సో ఒక దగ్గర ఆ మన గుళ్ళో ఎలాగైతే ఆ, ఆ, రాగితో వాళ్ళు ఒక డెకరేషన్ చేస్తారు చూసారా, మూల విరాట్ ఉన్నప్పుడు ద్వారం. ఎస్. సో ఆ ద్వారంలో మనకి ఆ భగవంతుడి యొక్క దర్శనం కనబడుతుంది. విమానం అంటారు దాన్ని, తెలుసా? ఆ
మనం ఎక్కడైనా మనం జనరల్ గా గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళలో మనం అక్కడ నుంచి మనం దర్శించుకోవచ్చు అన్నమాట ఆ విమానాన్ని. అంటే ఆ విమానం అంటే ఏంటి అని అంటే అది ఆ ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచానికి దారి అన్నమాట అది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? భౌతిక ప్రపంచంలో ఉన్నాం. సో విమానంలో భగవంతుని దర్శించుకోవడం అంటే మనం వైకుంఠంలో భగవంతుని దర్శించుకున్నట్టు. అది ఒక కనెక్షన్, ఆ ద్వారం కనెక్షన్ అన్నమాట. భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి అది కనెక్షన్ అన్నమాట. సో అక్కడి నుంచి మనం సాక్షాత్తు భగవంతుని వైకుంఠంలో దర్శించుకుంటున్నట్టు దానికి అది ప్రతీక అన్నమాట అది. అందువల్ల ప్రతి గుడి దగ్గర మనకి అట్లాంటి ఒక విమానం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్లు దర్శించుకోవడమే కాకుండా మనం అక్కడి ఆ విధంగా మనం దర్శించుకోవడం వల్ల మనం సాక్షాత్తు భగవంతుని వైకుంఠంలో మనం దర్శించుకుంటున్నాం. సో అది ఒక సంబంధం అన్నమాట. భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక వైకుంఠానికి అది ఒక సంబంధం. అది ద్వారం అన్నమాట, గేట్వే అది మనం తీసుకోవడానికి. సో అలాంటి విమానంతో, ఓకేనా, అలాంటి ద్వారంతో వరదరాజుల స్వామి అక్కడ ప్రకటన అవుతాడు ఫైనల్ గా. సో భగవంతుడు వ్యక్తిగతంగా నేను దర్శించుకోవాలి, సారీ బ్రహ్మ, నేను భగవంతుని దర్శించుకోవాలి అనుకున్నప్పుడు సో ఆయనకి దర్శనం ఇచ్చింది, వ్యక్తిగతం దర్శించింది ఎవరు? వరదరాజు స్వామి. అయితే ఏదైతే ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ వరదరాజ స్వామి టెంపుల్ మనం చూడబోతామో, సో అక్కడ ప్రకటమైంది మాత్రం ఉత్సవమూర్తి అన్నమాట. ఇప్పుడు మనం చూడబోయే ఉత్సవమూర్తి మూల విరాట్ కాదు. ఉత్సవమూర్తి ఏదైతే వచ్చారో ఆ ఉత్సవమూర్తి యాక్చువల్ ప్రకటమైంది అనమాట. ఎప్పుడు? సత్యయుగంలో. సో సత్యయుగంలో ప్రకటమైనటువంటి ఆ ఉత్సవమూర్తి ఇప్పటికీ ఉంది, కొనసాగుతూనే ఉంది. కలియుగం కూడా ఆ ఉత్సవమూర్తి ఉంది. ఇప్పుడు ఆ ఉత్సవమూర్తిని మనం నిరంతరం ఇప్పటికీ సేవలు జరుగుతూనే ఉన్నాయి. గరుడోత్సవం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం మూల విరాట్లు తీసుకోబోం ఎవరు ఎక్కడ కూడా. తీసుకువెళ్ళేది ఉత్సవమూర్తుల్ని. ఏ సేవలు జరిగినా కూడా మ్యాక్సిమం ఉత్సవమూర్తులు జరుగుతాయి. అన్ని కూడా కళ్యాణం చేసినా, ఇంకా ఏది చేసినా సరే ఉత్సవమూర్తులు అనమాట. అంటే కాబట్టి కంచికి అసలైనటువంటి అంటే మూలం వచ్చి వరదరాజ స్వామి. సో మిగిలిన అందరూ కూడా అక్కడ వివిధ లీలల ఆ, కారణంగా వివిధ భక్తుల కోసం, ముఖ్యంగా ఆళ్వారుల కోసం, వాళ్ళ భక్తికి మెచ్చి భగవంతుడు వివిధ రూపాల్లో ప్రకటమయ్యి వాళ్ళ సేవల్ని అందుకున్నాడు అనమాట భగవంతుడు. ఇప్పుడు మనలాంటి బద్ధజీవులు ఎవరైతే నిత్యం ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆవేదనతో, ఎన్నో రకాలుగా ఆందోళనలతో, మనం భయాలతో ఉండే వాళ్ళకి భగవంతుడు మనకి డైరెక్ట్ గా దర్శనమిచ్చే అవకాశం ఇప్పుడు లేదు. కాబట్టి ఆళ్వారుల కోసం లేదా భక్తుల కోసం ఎవరైతే భగవంతుడు ప్రకటమయ్యాడో, ఓకేనా, అటువంటి భగవంతుడు అటువంటి మూర్తులకి మనం సేవ చేయడం ద్వారా మనం ఈ భౌతిక జబ్బు నుంచి, ఓకేనా, లోపల ఉన్న అరిషడ్ వర్గాలు ఏవైతే మనల్ని పీడిస్తున్నాయో ఆ జబ్బు నుంచి మనం పూర్తిగా బయటపడడానికి, మన సేవలు అందుకోవడానికి భగవంతుడు అక్కడ అటువంటి ప్రదేశంలో తిష్ట వేస్తున్నాడు అనమాట. లేకపోతే ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియ ఇంద్రియాలు ఉండేది ఎందుకు? పని చేయడానికి. మరి ఎటువంటి పనులు చేస్తే మనం అన్ని కర్మల నుంచి మనం బయటపడగలుగుతాం? ఎందుకంటే ఈ ఇంద్రియాల ద్వారా మనం చేసిన పనుల వల్లే మనం ఈ రోజు మనం ఈ కర్మలు ఇరుక్కున్నాం. ఇప్పుడు ఇప్పుడు అవే ఇంద్రియాలని మనం భగవంతుడి సేవకు ఉపయోగిస్తే ఇదే ఇంద్రియాల ద్వారా మనం ఇక్కడ నుంచి మనం విడుదలవుతాం మనం. అందువల్ల భగవంతుడు మూర్తుల రూపంలో, విగ్రహాల రూపంలో రావడానికి కారణం ఏంటి అని అంటే ఈ భౌతికమైన చేతులు కాళ్ళతో మనం భగవంతుడికి సేవ చేయకపోతే ఈ కళ్ళతో ఇంకా ఎక్కువ కర్మలు చేసుకుంటాం మనం. ఇంకా ఎక్కువ మళ్ళీ మళ్ళీ ఆ కర్మలు తీర్చుకోవడం కోసం మళ్ళీ మనం జన్మ ఎత్తాల్సిన పరిస్థితి మనకి వస్తుంది. అందువల్ల భగవంతుడు ఎంత దయామయుడు అంటే, ఓకేనా, మనం మన యొక్క పాత కర్మల వల్ల మళ్ళీ మనం జన్మించినప్పటికి కూడా ఆ కర్మ నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి అవకాశాలు మనకి ఈ తీర్థయాత్రల రూపంలో లేదా తీర్థ దర్శనాల రూపంలో, ఆయనకి రకరకాలుగా సేవ చేసుకునే రూపంలో లేదా ఆయన గురించి వినడం రూపంలో మన కర్మల నుంచి క్రమక్రమంగా తొలగించేస్తున్నాడు అనమాట. సో ఇలాంటి ఒక అవకాశాలు ఏవైతే దొరుకుతాయో, ఎస్పెషల్ గా భక్తుల సాంగత్యంలో వెళ్ళి యాత్ర చేసే అవకాశాలు, ఓకేనా, ఇది
అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో మనకు దొరికే ఇది కాదనమాట. సో కాబట్టి మనకి మనం భక్తిలో పురోగమించాలనేది మన లక్ష్యం కాబట్టి, సో ఇలాంటి ప్రదేశాలు మనకి భక్తిలో ఒక ఉత్సాహాన్ని, భక్తిలో ఇంకా ఆనందంగా ముందుకెళ్ళి ఇంకా ఆ పూర్తి శ్రద్ధతో మనం అవి చేసుకునేలాగా ఇవన్నీ మనకి ప్రేరణిస్తాయన్నమాట. అండ్ ఆ వరదరాజ అంటే వరాల్లో ఇచ్చేవాళ్ళు, ఈయన రాజు. వరాలు ఇవ్వడం అట్లా ఇచ్చేస్తాడు అనమాట. అంతే, తీసుకొని నీకేం కావాలో చెప్పు అంటాడు, అడిగితే చేస్తాడు. ఇక్కడ మళ్ళీ కండిషన్ ఏం పెట్టాడు, నువ్వు ఇవి చేస్తే నేను ఇస్తాను. ఎందుకంటే ఈయన వచ్చిందే వరాలు ఇవ్వడానికి, మిగిలిన వాళ్ళు ఇచ్చిన వరాలు ఇవ్వడానికి కాదు. బట్ ఈయన వచ్చింది మాత్రం వరాలు ఇవ్వడానికి. ఆయన ఏ వరమైనా ఇవ్వగలుగుతాడు, ఏదైనా ఇవ్వగలుగుతాడు ఆయన. ఆయనకి ఇది ఇవ్వలేము మనం కోరుకుంటే భగవానికి అంత శక్తి లేదు అబ్బా, అది ఇవ్వలేడు ఆయన, కాబట్టి అడగడం వేస్ట్. అట్లేం లేదు ఇక్కడ, ఏదైనా అడగచ్చు మనం. ఎస్పెషల్ గా దక్షిణ భారతదేశంలో మనం పుట్టడం కూడా చాలా అదృష్టం మనం, ఉత్తర భారతదేశం కంటే. ఎందుకనంటే ఉత్తర భారతదేశాల్లో అవతారాలు వచ్చినాయి, రాముడు, కృష్ణుడు, ఎన్ని అయోధ్య అన్ని ఉత్తర భారతదేశం, నైమిషారణ్యం, హరిద్వార్, అక్కడంతా భగవంతుడు సాక్షాత్తు ప్రకటమయ్యాడు. కానీ వాళ్ళకంటే దక్షిణ భారతదేశం అక్కడ ఉన్నన్ని అవతారాలు, అక్కడ ప్రకటమైన అవతారాలు దక్షిణ భారతదేశంలో అన్ని ప్రకటన అవ్వాల ఇక్కడ. ఓకేనా? కానీ మనం అదృష్టవంతులు, చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకు? ఆ? ఎవరు వాళ్ళు? భక్తులు ఆడవాడు ఉన్నారు కదా భారతదేశం. ఆ భగవంతుడు అంతా అక్కడ ప్రకటన అయితే ఆచార్య దగ్గర ప్రకటన అయ్యారు. శంకరాచార్యులు, రామాచార్యులు, మధ్వాచార్యులు అంతా కూడా సౌత్ ఇండియా మొత్తం. ఓకే. మనం ఎందుకు అదృష్టవంతులు అంటే కేవలం భగవంతుడు ప్రకటన అయితే జస్ట్ చూడడం వల్ల మనం ఏం నేర్చుకోము అసలు. మనం ఆచార్యుల దగ్గర నుంచి వింటేనే అది చేయగలుగుతాం. ఆచార్యులు అంతా జన్మించింది ఎక్కడ? ఇక్కడ. అందుకనే ఇంకా సౌత్ ఇండియాలో మనకి ఇంకా ఈ కల్చర్ ఉంది, మనకి ఇంకా ఇంకా కొంత భయము, కొంత భక్తి, కొంత భగవంతుడు అంటే కొంచెం ఆ మర్యాద. ఓకే. కొంచెం పెద్దవాళ్ళు అంటే కొద్దిగా ఆ గౌరవం. ఇవన్నీ ఏంటంటే ఆచార్యులు ఇక్కడ తిరిగి ఆచార్యులు చాలా ఈ ఈ ఈ సిద్ధాంతాల్ని బలంగా ఇక్కడ వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా మనం ఇంకా ఆ యొక్క సాంప్రదాయాలు మనం ఇంకా ఇక్కడ పాటిస్తున్నాం అనమాట. అఫ్కోర్స్ మనం దాని యొక్క ఉద్దేశం మనకు తెలియదు కానీ, బట్ అల్టిమేట్ గా దాని గురించి మనం ఏదో పెద్దవాళ్ళు చెప్పారు మనం చెయ్యాలా, ఏదో గొప్ప గొప్ప స్వాములు చెప్పారు మనం చెయ్యాలి, మనం పాటించాలనే అస్పృహ ఉందన్నమాట ఇంకా ఇక్కడ. అందుకే చాలా సందర్భాల్లో సో, ఆ, నార్త్ ఇండియా వైపు ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ లో అక్కడ వాళ్ళని అక్కడ ఆ, కొంతమంది భక్తుల్ని ప్రభుజీని అడిగారు అనుకోండి, ఆ, ప్రభు మనం అడిగారు అనుకోండి, వాళ్ళు అంటారు అనమాట, నార్త్ ఇండియా కంటే కూడా సౌత్ ఇండియాలో చాలా అనుకూలంగా ఉంది భక్తికి, చాలా అనుకూలంగా ఉంది భక్తికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. చాలా వరకు ఇక్కడ పుణ్యాత్ములే ఒక విధంగా. అక్కడ ఎవరు కూడా ఆవేశపూరితంగానో లేకపోతే ఛాలెంజింగ్ మోడ్ లో వాదనలు పెట్టుకునే ఆ సంస్కృతి ఇక్కడ ఇంకా రాలేదు. ఇంకా నార్త్ ఇండియాలో అయితే అంత సాఫీగా, అంత ఆ ఇంత మర్యాద, ఇంత కూర్చొని వినాలనే ఆ యొక్క సాంప్రదాయం అక్కడ ఆల్మోస్ట్ క్షీణించిపోయింది. కానీ ఇక్కడ మాత్రం మీకు ఆ అదృష్టం ఉంది అని అంటారు అన్నమాట. అంటే అది ఎవరి వల్ల? ఆచార్యుల వల్ల. అక్కడ మందిరాలు ఉన్నాయి, కానీ ఆ మందిరాల్లో ఎలా ఉండాలని చెప్పే ఆచార్యులు లేరు. మనం ఏ సంప్రదాయాన్ని మనం కొనసాగించాలనే దానికి అక్కడ లేదు. కానీ ఇక్కడ మనకి ఆ కల్చర్ ఇక్కడ ఉందన్నమాట అది. అందువల్ల మనం ఒక విధంగా వాళ్ళకంటే చాలా అదృష్టవంతులం ఇక్కడ. ఎందుకంటే ఆచార్యులు తిరిగారు. అండ్ ఎస్పెషల్ గా శ్రీ పెరంబదూరు, కంచి, శ్రీరంగం,
ఇవన్నీ కూడా బలమైనటువంటి రామానుజాచార్యులు చాలా బలమైన ముద్ర వేశాడు అనమాట. ఓకే. భక్తి విషయంలో కావచ్చు, ఒక భక్తుడు ఎటువంటి సాధన చేయాలా, భక్తుడు ఏ విధంగా నడుచుకోవాలి, భగవంతుని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా సేవ చేయాలి, ఆ రామానుజాలు ఒక బలమైన ముద్ర వేశారు అనమాట ఇక్కడ. సో ఆ విధంగా ఆ సో ఈ యాత్రలో ఎక్సలెంట్ గా అసలు రామానుజార్యుల యొక్క చరిత్ర గురించి, జీవితం గురించి, ఆయన యొక్క శిష్యులైనటువంటి ఆ ఆ పరాశర భట్, కురేషి, సో వాళ్ళ యొక్క జీవితాలు కానీ మనం వినడం, వింటే నిజంగా అంతా చూసారా గూస్ బంప్స్ అని. మన సినిమాలు చూసి అవి చూసి కొన్ని థ్రిల్లింగ్ మంచి గూస్ బంప్స్ అంటూ చూసారా, అది నిజమైన గూస్ బంప్స్ అక్కడ వస్తాయి అన్నమాట. నిజంగా వాళ్ళ జీవితాలు కానీ మనం కానీ విన్నట్లయితే, ఎస్పెషల్ గా ధామాల్లో అవి చూస్తూ ఆ ప్రదేశాలను మనం కూడా ఆ, తిలకిస్తూ అక్కడ మనం ఆయన గురించి, వాళ్ళ గురించి మనం వింటా ఉంటే దాని యొక్క అది ఆస్వాదించే ఇదే మారిపోతుంది అక్కడ కంప్లీట్ గా. సో సో ఎవరైతే కనీసం 4 మాలలు చేస్తూ ఏనా, క్లాసులకి ఆ, వస్తూ సేవల్లో పాల్గొంటున్నారు, మీరు ఎవరైనా కూడా ఈ యాత్రలో పాల్గొనవచ్చు. సో ఆఖరి తేదీ 20వ తేదీ, ఈరోజు 23. ఓకే. సో మీరు ఆల్రెడీ వాట్సాప్ లో ఉంటే మీకు నేను ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను. సో ఎవరి ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళ ఫోన్ నంబర్లు ప్రభుజీలో మాతాజీలో చెప్పుకున్నాను, ఏం చేస్తున్నాను. అవకాశం ఉంటే మాత్రం ఆ 3 రోజులు కూడా, సెకండ్ సాటర్డే సండే అంబేద్కర్ జయంతి. సో ఆఫీసులు కావచ్చు, ఇంకోటి ఇంకోటి, దానికి ఎటువంటి ఇది లేకుండా ఒక కన్సిడరబుల్ టైం మనం కొంచెం స్పెండ్ చేయడానికి ఆ విధంగానే ప్లాన్ చేసాం అన్నమాట. శ్రీ శ్రీ కాంచీపురం ధామం కి జై, అనంత కోటి వైష్ణవ వృంద కి జై, యుగధర్మ హరినామ సంకీర్తన్ కి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే, హరి హరి.